అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న చరిత్ర సూర్యవంశం వడియరాజుల చరిత్ర. వీరి మూల పురుషుడు సగరుడు, భగీరథుడు అని కూడా చెప్తుంటారు. మనం శ్రీశైలంలో వీరి సత్రం గనక చూస్తే అక్కడ వీరి సత్రం అఖిల భారతీయ భగీరథ వడియరాజుల నిత్యాన్నదాన సత్రం అని ఉంటుంది. వీరి గురించి ఎంతోమంది చరిత్రకారులు, ఋషులు, మునులు, సిద్ధాంతులు, స్వామీజీలు, కంచి బ్రాహ్మణులు తాళప్రత గ్రంథాల ద్వారా వీరి చరిత్రని వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఓట్ర గజపతుల వారసులు తమ్మికంటి లేదా తమ్మిశెట్టి వెంకటస్వామిరాజు గారు కందులాపురం జమీందారు వీరు. అలాగే వీరి తండ్రి వెంకటప్పయ్య గజపతిరాజు గారు ఒక సన్యాసితో కలిసి దాదాపు 35 సంవత్సరములు పరిశోధన చేసి గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథం కంచి శాసనాలలో, గుళ్ళల్లోని తాళప్రత గ్రంథాలు, శిలా శాసనాలు, పురాణాల ద్వారా పరిశోధన చేసి శ్రీ వడియరాజ శక్తి గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ శాసనం దొరికింది అనేది కూడా రాజుగారు చాలా చాలా స్పష్టంగా రాశారు. అలాగే వీరి గోత్రాలు వశిష్ఠ, కశ్యప, భరద్వాజ, అత్రి, విశ్వామిత్ర, జమదగ్ని, ఈ గోత్రాల గురించి కూడా చాలా క్లుప్తంగా రాశారు. అలాగే వీరి గురించి ఎంతోమంది చరిత్రకారులు ఎన్నెన్నో ఆర్టికల్స్ కూడా రాశారు. ముఖ్యంగా వీరి పురాతన చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యని మనము స్థాపించారు. తర్వాత అంబరీషుడు, సత్యహరిశ్చంద్రుడు, సగర చక్రవర్తి, మాంధాత, శిబి, దిలీపుడు, రఘు, ఆజా మహారాజు, శ్రీరాముడు రాజ్యమేలారు. అయితే ఒకరోజు సగరుడు బృహమహర్షి ప్రోత్సాహంతో అశ్వమేధ యాగం చేయుచుండగా ఇంద్రుడు అశ్వమును దొంగిలిస్తాడు. అప్పుడు సగరుడు వారి పుత్రులను అశ్వమును తెమ్మని పంపుతారు. ఎంత వెతికినా దొరకపోవడంతో పాతాళ లోకంలో ఉందని తెలుసుకొని వెళతారు. అప్పుడు కపిల బ్రహ్మ తపస్సు చేయుచుండగా సగరపుత్రులు తపస్సుని భగ్నం చేస్తారు. అప్పుడు మునీశ్వరుడు కోపంతో మీరు భస్మరాసులైరి అని శాపం పెడతాడు. అప్పుడు సగరుడు భగీరథుడిని పిలిచి మీ తాతలు ఎటుపోయినారో నీవు వారిని తీసుకొని రాగలవు అని చెప్పగా భగీరథుడు అన్ని లోకాలు తిరిగి చివరికి విషయం తెలుసుకొని గంగాదేవిని పూజించగా ఆ తపస్సుకి ఈశ్వరుడు మించి జటాజూటములో గంగాదేవిని ఉంచాను. ఆ నీటి ప్రవాహంతో తన తాతలు తడవడంతో మళ్ళీ పునర్జన్మ పొందుతారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శ్రీ వడియరాజులు వీరి మూల పురుషుడుగా సగరుని, భగీరథుడిని పూజిస్తారు. ఇలా వచ్చిన వారే వడియరాజులు. ఇక శ్రీరాముని తర్వాత లవకుశులు బెంగాల్ని అలాగే ఒడిశా ప్రాంతాలని పరిపాలించినట్లు చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. వీరి సంతతికి చెందిన వారే తూర్పు గాంగులు, పశ్చిమ గాంగులు. వీరే ఓడ్ర గజపతులు. ఓడ్ర గజపతుల కాలంలో లాంగుల్య నరసింహదేవ గజపతిరాజు కాలంలో ఒడిశా కటక్ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారే సూర్యవంశం వడియరాజులని చరిత్రకారులు చెబుతున్నారు. వడియరాజ పురాణ చరిత్ర కంచి తామ్ర శాసనాల్లో తెలియటబడినది. వీరిని మధ్యయుగంలో చోళులు, చాళుక్యులు, వాల్కేతవులు, సిద్ధిని రాజులు, గజపతులు, కళింగులు, మత్స్యవంశపు రాజులు, శైలోద్దవులు, గాంగేయులు, కాకతీయులు, పల్లవులు వీరంతా సూర్యవంశం, చంద్రవంశానికి చెందిన క్షత్రియులు. వీరే వడియరాజులు. రుజువు చేసిన గురువులు కంచి గురువులు తిరుమల నల్లాన్ చక్రవర్తి, శ్రీనివాస రాఘవాచార్యులచే రాయబడినది. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. వీరి గురించి ఇంకా ఎన్నెన్నో చరిత్ర కథలు ఉన్నాయి, చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. అవన్నీ త్వరలో మీ ముందుకు తెస్తుంటాను. ఇలాగే మన యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మన ఇన్ఫర్మేషన్, మన డీటెయిల్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మన క్షత్రియ రక్షణ సేన ఫేస్బుక్ పేజ్ని అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై సూర్యవంశం, జై వడియరాజు.